నమస్తే అండి, మీ ఇంటి ఆడపడుచు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చూపించబోయేది మహాశివరాత్రి పర్వదినంగా కోటప్పకొండ అండి. చాగంటి గారు చెప్తుంటారు కదా, నన్ను నమ్మండి నాకు శంకరులు ప్రమాణం అని. అలాంటి మహామహిమాన్వితమైన శ్రీ త్రికూటాద్రి కోటప్పకొండ. ఈ కోటప్పకొండ గురించి మీరు ఎన్నో కథలు వినుంటారు, కానీ అసలైన చరిత్ర ఏంటో, శివరాత్రి ఏర్పాట్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మహాశివరాత్రి పర్వదినానికి 3 రోజులు ముందుగానే ఇలా సర్వాంగ శోభితంగా పెద్ద పెద్ద ప్రభలతో, విద్యుత్ దీపాలతో ముస్తాబైపోయింది మన కోటప్పకొండ. చూడండి ప్రభ ఎలా కనిపిస్తుందో. మేము చాలా దూరంగా ఉన్నాం ఆ ప్రభకి. అసలు అంత పెద్దగా కనిపిస్తుందంటే దాన్ని ఎన్ని అడుగులు సిద్ధం చేసి ఉంటారు. ఇది వెళ్ళే దారిలో శివుడు, పార్వతి సపరివార సమేతంగా అండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, విఘ్నేశ్వరుడు మీకు కోటప్పకొండ వెళ్ళే దారిలో కనిపిస్తూ ఉంటుంది. కొత్తగా కట్టారండి ఇది, కానీ చాలా అందంగా కట్టారు. చూడండి ఎంత బాగుంటుందో, చూడటానికి 2 కళ్ళు సరిపోవండి. అసలు ఈ శివరాత్రి పర్వదినానికే మనకి కోటప్పకొండ అంటే అసలు పెద్ద పెద్ద విద్యుత్ దీపాలతో కానీ మనకి చాలా సర్వాంగ శోభితంగా ముస్తాబై ఉంటుందండి కోటప్పకొండ. మనం ఇది మాటలతో చెప్పలేనిది, మాటలతో వర్ణించలేనిది. ఎంతో అందంగా ఉంది కదండి శివ కుటుంబం. చూడండి, ఇంకా శివరాత్రి 3 రోజులు ఉందనగానే ఎలా రద్దీగా ఉన్నాయో రోడ్లు. మామూలుగా అయితే నిర్మానుష్యంగా ఉంటాయండి రోడ్లు, ఒక మనిషి ఉండడు ఈవినింగ్ 6 దాటేసరికి. ముందు వైపు ప్రభ వెళ్తుంది, చూసారా ఎంత పెద్ద ప్రభ వెళ్తుందో. ఆ ప్రభని తీసుకెళ్ళటానికి ఎంతోమంది తాళ్లతో కట్టి కష్టపడి తీసుకెళ్తున్నారు ఆ ప్రభని. అంత కష్టంలో కూడా అలా ఇష్టంగా, అంత భక్తిగా అలా తీసుకెళ్ళటం అనేది నిజంగా వాళ్ళ భక్తికి మనం చాలా మెచ్చుకోవచ్చండి. చూడండి ఎంతమంది ఎలా తీసుకెళ్తున్నారో. కోలాహలంగా జరుగుతుందండి, చాలా అసలు వైభవోపేతంగా చేస్తారు ఈ మహాశివరాత్రి ఇక్కడ. ఇప్పుడే ఇలా ఉందంటే అసలు శివరాత్రి రోజున మీకు ఇసకేస్తే రాలదు అన్నట్టు ఉంటారండి జనము. అంతా అసలు గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళు గిరి ప్రదక్షిణ చేస్తుంటారు, అసలు ప్రభలు తీసుకెళ్లేవాళ్ళు ప్రభలు తీసుకెళ్తుంటారు. చాలా అందంగా ఉంటుందండి కోటప్పకొండ చూడటానికి. అదిగో చూడండి పైన ఎలా కనిపిస్తుందో మనకి. ఈ లైటింగ్లు కానీ, ఈ షాపులు కానీ మొత్తం అసలు మనకి ఖాళీ లేదు, ఎగ్జిబిషన్ పెట్టారు. మామూలుగా అయితే ఈ రోడ్లన్నీ ఖాళీగా ఉంటాయండి, అసలు ఒక్క మనిషి ఉండడు, ఒక లైట్ ఉండదు. అలాంటిది శివరాత్రి వస్తుందనగానే అసలు ఎంత ఏర్పాట్లు చేశారు, ఎంతమంది ఇక్కడికి వచ్చి ఎంత జీవనాధారంగా ఉంటుందనేది. శివరాత్రి ఒక్కరోజు చాలండి వాళ్ళు సరిగ్గా కష్టపడి చేసుకోవడానికి. ఇదిగోండి ఇక్కడ ఇంకో ప్రభ ఉంది, ఇక్కడ కూడా చాలా సంతోషంగా మేళతాళాలతో, నాట్యాలతో బాగా చేస్తున్నారు. ఇది మనకి మెట్ల దారండి. ఇక్కడ శివుడికి దండం పెట్టుకొని మెట్ల దారిలో వెళ్ళేవాళ్ళు మెట్లు ఎక్కుతారు. నార్మల్ అప్పుడు జీబులు ఉంటాయి అక్కడ. ఇది కొంచెం ముందుకు వెళ్తే ఇది ఘాట్ రోడ్డుకి వెళ్ళే దారి. ఘాట్ రోడ్డుకి వెళ్ళే దారిలో కూడా గుళ్ళ దగ్గర అది చూడండి అట్లా దీపాలు అవి పెట్టారు, విద్యుత్ దీపాలు. ఇవన్నీ షాపులు. అసలు షాప్కి పక్కన చిన్న గ్యాప్ కూడా లేదు మనకి, అంత అది దగ్గరగా పెట్టారు. ఇలాగే సత్రాలు కూడా ఉన్నాయి, రెడ్ల సత్రం అని, అట్లా ఆర్యవైశ్య సత్రం అని సత్రాలు కూడా చూడొచ్చు. ఇదిగోండి ఇక్కడ ఘాట్ రోడ్డుకి వెళ్ళే దారిలో శివ కుటుంబం. ఇది సాయిబాబా గుడి అండి మనకి. ఇక్కడ సాయిబాబా గుడి కూడా చూడండి ఎంత అందంగా అలంకరించారో శివరాత్రికి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే అండి, ఇక్కడికి రావాలంటే మనం అనుకుంటే రాలేమండి. ఆ దక్షిణామూర్తి అనుగ్రహం ఉండి ఆయన అనుమతిస్తేనే మనం ఇక్కడికి రాగలం. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, దక్షయజ్ఞం తర్వాత ఇక్కడ దక్షిణామూర్తి కోసం విష్ణుమూర్తి తపస్సు చేసి దక్షిణామూర్తి ఇక్కడ వెలిశాడు కాబట్టి, శివుడు దక్షిణామూర్తిగా అవతారం ఎత్తాడు కాబట్టి ఇక్కడ అమ్మవారు ఉండదండి. ఘాట్ రోడ్డు మీద కుడి చేతి వైపు వెళ్ళగానే ఆర్చి పక్కనే మనకి ఇలా వినాయకుడి టెంపుల్ అయితే కనిపిస్తుంది. ముందు వినాయకుడి టెంపుల్ దగ్గరికి వెళ్ళి వినాయకుడికి దండం పెట్టుకోండి. ఎక్కడైనా సరే మనం వినాయకుడికి, విఘ్నేశ్వరుడికి ఎలాంటి విఘ్నాలు కలగకుండా దండం పెట్టుకుంటాం, మనకి మంచిది, సర్వ శుభాలను కలిగిస్తుంది. మీకు శివరాత్రికి ఇలా దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోవడానికి కుదరకపోవచ్చు, అంత టైం కూడా ఉండకపోవచ్చు, కానీ దూరం నుంచి అయినా సరే ఈ వినాయకుడికి దండం పెట్టుకోండి. అలాగే ముందుకు వెళ్తూ ఉంటే ఎడం చేతి వైపు దక్షిణామూర్తి ఉంటాడండి. ఇది కూడా ఒక 2 సంవత్సరాల క్రితం కట్టినట్టున్నారు దక్షిణామూర్తిది విగ్రహం. అది కూడా చాలా అందంగా ఉంటుందండి.
ఇగో చూడండి అసలు ఎంత అందంగా అలంకరించారో చూడండి కోటప్ప కొండని. పైన అసలు చూడటానికి ఈరోజు చూడటానికే ఇలా ఇంతమంది జనంతో మేము ఇంకా గుడి క్లోజ్ చేసే టైంకి వచ్చాము. ఆ టైంకి వస్తేనే ఇంత అందంగా ఇలా ఉందంటే మహాశివరాత్రి రోజున ఇంకెంత అందంగా ఉంటుందో మీరే చూడండి. అది మాటలతో చెప్పలేందండి. మీకు అక్కడ నంది కనిపిస్తుంది కదా, నందికి ముందు దండం పెట్టుకోండి. దూరం నుంచి అయినా సరే నందికి దండం పెట్టుకోండి. ఇది మేధా దక్షిణామూర్తి దేవాలయం. తర్వాత ఇందులోకి వెళ్ళి ఇప్పుడు ఇది క్లోజ్ చేసేసి ఉంది. మేము క్లోజింగ్ టైంలో వెళ్ళాం కాబట్టి మీరు నార్మల్ టైమింగ్స్లో వెళ్తే ఓపెన్లోనే ఉంటుంది. ఇక్కడ దండం పెట్టుకోండి. మిలిటరీ వాళ్ళు కూడా వచ్చేసారు వాళ్ళ విధులు నిర్వర్తించడానికి. ఇంకోండి ఇది లిఫ్ట్ వికలాంగుల కోసం, వృద్ధుల కోసం, లేవలేని వాళ్ళ కోసం, అదే మెట్లు మీద ఎక్కలేని వాళ్ళ కోసం పెట్టారు. ఇది మామూలుగా అయితే ఎక్కచ్చు నార్మల్గా అయితే, కానీ శివరాత్రి రోజున మళ్ళీ ఎలాంటి ఆంక్షలు పెడతారో మనకు తెలీదు. విఐపీలు వాళ్ళకి ఎలా చేస్తారేంటి తెలియదు మనకి. ఈ పైన చూడండి, పైన కూడా చాలా అందంగా ఉంది టెంపుల్ మొత్తం. స్వాములు కూడా రెడీ అయిపోయారు, శివుడి దర్శనం కోసం వచ్చేసారు. కాకపోతే అందరూ గుడి క్లోజ్ చేసే టైం అయింది కాబట్టి గబగబా వెళ్తున్నారు. లోపలికి వచ్చేసామండి. అసలు మెయిన్ దక్షిణామూర్తి దగ్గరికి, త్రికోటేశ్వర స్వామి దగ్గరికి వచ్చేసాము. నాకు చాలా ఆనందంగా అనిపించిందండి ఆయన దర్శనం. చాలాసార్లు వచ్చాను, ఇలాగే చాలా బాగా దర్శనం అయింది. ఇప్పుడు కూడా ఇలాగే దర్శనం అయింది. ఎప్పుడు వచ్చినా ఆయన బాగా కరుణిస్తాడండి. నిజంగా అసలు చాలా సంతోషం అనిపించింది. ఇంకా మిగతా విషయాలేంటో వివరాలేంటో ఇక్కడ ఉన్న అర్చకులను అడిగి తెలుసుకుందాం. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడుకుందాము. వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఒకసారి దేవుడికి దండం పెట్టుకోండి. హారతి వెలుగుతుంది, హారతి తీసుకోండి. మీరు తీసుకుంటే ఒకసారి ఇగోండి ప్రభలతో కూడా వచ్చేసారు. శ్రీ గురుభ్యో నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. శ్రీ త్రికోణేశ్వర స్వామి దేవస్థానం కోటప్పగడ. ఈ యొక్క క్షేత్ర మహత్యం పూర్వంలో చోళరాజుల కింద ముందుగా స్వామివారి స్వయంభూ చోళరాజు కాలంలో పునఃప్రతిష్ఠ జరిగింది, యంత్ర ప్రతిష్ఠ జరిగింది. అయితే దక్షయజ్ఞంలో ద్రాక్షాయనంలో అంతర్ధానమైన తర్వాత పరమేశ్వరుడు కైలాసగిరి భూలోకానికి తెచ్చి భార్యా వియోగ సమయంలో ఇక్కడ సన్యాసి రూపంగా ఈ దేవాలయానికి ఉత్తర భాగమున ఎత్తైన శిఖరం మీద తపస్సు చేస్తున్నాడు ఆయన బ్రహ్మచర్య. తర్వాత ఆ ఈశ్వరుడైతే కైలాసం వీడి వచ్చాడో అదే ప్రకారంగా ఇక్కడ ఆ స్వామివారి కోసం చెప్పని బ్రహ్మదేవుడు మన పూజ చేస్తున్న యొక్క సందర్భంలో ఈ కొండ మీద బ్రహ్మదేవుడితో తపస్సు చేసేస్తాడు. అదే ప్రకారంగా విష్ణువు కూడా ఇక్కడ ఈశాన్య భాగంలో శిఖరం మీద ఓ దేవాలయం విష్ణువుతో తపస్సు చేశాడు. త్రిమూర్తుల యొక్క కూటమి ఈ అగ్ని మీద జరిగింది కాబట్టి త్రికూటాద్రి పర్వతము, దీని మీద ఈశ్వరుడు ఉన్నాడు, త్రికోట ఈశ్వరుడు అని చెప్పిన నామధేయం వచ్చింది. అయితే అలా జరుగుతున్న సమయంలో ఈ యొక్క దేవస్థానానికి కొండ దిగువ భాగంలో నందిపాలెం గ్రామం ఉండేది. ఆ నందిపాలెం గ్రామంలో నందుడు సునంద అని చెప్పని దంపతులు ఉండేవాళ్ళు. ఈ యొక్క క్షేత్రాల్లో ఈ అడవిలో వనమూలికలన్నీ కూడా సేకరించి వైద్యం చేసుకుంటూ జీవనాభివృద్ధి చేసుకునేవాళ్ళు. ఒకనొక రోజున ఆ స్వామి సన్యాసి రూపంలో యొక్క స్వామి అతను కనపడ్డాడు. స్వామి ముందు అడవిలో కూర్చొని తపస్సు చేసుకున్నారు, ఎవరు మీరని చెప్పి ఒకసారి కళ్ళు తెరిచి అనుగ్రహించండి అని చెప్పి చెప్తే అప్పుడు ఎవరా ఏంటి అని చెప్పి చూసి కళ్ళు తెరిచి చూసి ఏం కావాలన్నా నీకు ఏమిటంటే, స్వామి మీరు మహానుభావులు ఉన్నారు, మాకు వివాహమై చాలా కాలమైంది కాబట్టి మా సంతానం అనేది చెప్పి అనుగ్రహించమని చెప్పంటే అప్పుడు తదహాస్తు అన్నారు. తర్వాత ఆ నందుడు ఇంకో కోరిక ఉంటాడు, స్వామి ఇంత అడవిలో కూర్చున్నారు కాబట్టి రోజు కూడా నా శక్త్యానుసారంగా పాలు పడుగులు ఇచ్చి మీకు ఇస్తుంటాను, మీరు స్వీకరించండి అని చెప్పి ఆ ప్రకారంగా ప్రతిరోజు కూడా తీసుకొచ్చి ఇవ్వడం, ఆ స్వామిని స్వీకరించడం జరుగుతుంది. కొన్నాళ్ళకి సుగంధ గర్భవతి ఒక ఆడపిల్లని కలిగి ఆమె పేరే ఆనందవల్లిని నామధేయం చేశారు. గొల్ల వాళ్ళ ఆడపడుచు కాబట్టి గొల్లభామ అని పేరుగా పిలుస్తుంటారు, కానీ ఆనందవల్లి దేవత. అదే ప్రకారంగా రోజు రోజు ప్రార్థన జరుగుతున్నది. కొంతకాలానికి ఆయన పెద్దవారైపోయినాడు. ఈ పిల్లకి యుక్త వయసు వచ్చిన తర్వాత ఆ కుమార్తెని దగ్గర పిలిచి, అమ్మ పర్వతం మీద ఒక ఆయన తపస్సు చేసుకున్నాడు, ఆ తపస్సు చేసుకునే యొక్క మహానుభావుడు అనుగ్రహం వల్ల నువ్వు మాకు కలిగావు అని చెప్పగా రోజు కూడా నేను ఇట్లా స్వామివారికి పాలు పండిస్తున్నాను కాబట్టి ఎక్కడైనా పరిస్థితిలో ఉన్నాను కాబట్టి ఆ సేవలు చేసుకుని స్వామివారి సేవలు తరించుకొని చెప్పాడు. తండ్రి మాట చదవకుండా అదే ప్రకారంగా
ప్రతిరోజు కూడా ఆ యొక్క రోజు పాలు సూచిస్తుంది. అప్పుడు ఒక రోజున అడిగింది సందేహం వచ్చి, స్వామి నీ అనుగ్రహం వల్ల నేను కలిగాని చెప్పి నాన్నగారు చెప్తున్నాడు కాబట్టి మీరు భక్తులకి అందుబాటులో ఉంటే బాగుంటుంది కదా, అంత ఎత్తైన సెక్రటరీ అందరూ రాలేరు కదా, దర్శనం చేసుకోలేరు కదా అని చెప్తే తర్వాత వస్తారమ్మా ముందని చెప్పాడు. తర్వాత మళ్ళీ యథాప్రకారంగా గ్రామానికి బయలుదేరింది. ఈమె యొక్క భక్తిని పరీక్షిద్దామని చెప్పని సంజోగర్భం వచ్చినట్టుగా అనుగ్రహించాడు ఆ పరమేశ్వరుడు సన్యాసి ఈశ్వరుడు. ఆ సంజోగర్భం అని చెప్పంటే కన్యగా వచ్చే గర్భాన్ని సంజోగర్భం అంటారు. అలా వచ్చే రోజు రోజు ప్రార్థన అవుతుంది. ఇదే విధానం ఏం తెలియని విధానంగా ఇది జరుగుతున్నది అని చెప్పని అన్ని కూడా ఆ స్వామి చూసుకుంటాడు అని చెప్పి అదే ప్రకారంగా మళ్ళీ తీసుకుని వస్తుంటే ఎక్కలేక కొండ మార్గంలో మధ్యలో ఇక్కడ పుట్ట అని చెప్పిన ఉంది. ఆ పుట్టకి పై ఎత్తున కానరాజు కూడా ఉంటుంది. ఆ స్థలంలో అమ్మవారు అంటే ఆనందవల్లి అక్కడ అమ్మాయి అక్కడ పాలు బళ్ళు పక్కన పెట్టుకొని అలసట తీర్చుకుంటూ ఉంది. ఈ లోపల ఒక కాయకొచ్చి ఆ పాల తొట్ట మీద వారింది. అవి మొత్తం కూడా నేల విరిగిపోయింది. అప్పుడు ఆ అమ్మాయి కోపం వచ్చేసింది. నేను అంత కష్టపడి ఈ గర్భంతో ఎక్కలేక తీసుకొస్తే ఇలా జరిగిందా, కాబట్టి నా భక్తి నిజమైతే అక్కడ ఉన్నది మహానుభావుడు శక్తి స్వరూపుడైతే కోటప్ప కొండ మీద కాకుండా ఉండబోగాక అని శాపం పెట్టింది. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఈ కోటప్ప కొండకి కాకుండా రావు. తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళి గ్రామానికి మళ్ళీ పాలు తీసుకొని వచ్చేసింది. అప్పుడు ఆ స్వామి అడిగాడు, ఎంత మైంత అకాలం అయిపోయింది, రోజు కూడా టైం ప్రకారం వస్తుంటావు కదా క్లియర్గా అని చెప్పండి. స్వామి బాట మార్గంలో జరిగింది, మీ మీద యొక్క భక్తితోటి నేను ఇట్లా శపించాను, ఆ శాపాన్ని అనుగ్రహించని చెప్పండి తదాస్తు అన్నాడు. ఆ స్వామివారి అనుగ్రహం వల్ల ఈరోజు కూడా కాకులు రావు ఇక్కడ నిదర్శనం. అదే ప్రకారంగా తర్వాత ఆ రోజును పట్టుబట్టింది ఆమె. ఏమనంటే, నువ్వు వస్తే కనుక నేను వెళ్ళను స్వామి, నేను ఎక్కలేకపోతున్నాను కాబట్టి నన్ను అనుగ్రహించండి అని చెప్పి సాష్టాంగ నమస్కారం చేసుకొని నానా రకాలుగా కొనియాడింది ఆయన. అయినప్పటికీ అప్పుడు ఇక్కడ బ్రహ్మదేవుడితో తపస్సు చేస్తున్నాడు, ఇక్కడ విష్ణుమూర్తితో తపస్సు చేస్తున్నాడు కాబట్టి లోకాలకు వెళ్ళాలి కాబట్టి ఈ తపస్సు ఫలితం సరిపోతుంది భక్తుడికి అని చెప్పిన ఉద్దేశంగా నువ్వు వెనుదిరి చూడకుండా వెళ్తుందామని ఎవరిని వస్తాను అని చెప్పి అన్నాడు ఆ యొక్క సన్యాసి యొక్క పరమేశ్వరుడు. అప్పుడు ఆమె అక్కడ నుంచి బయలుదేరి ఇప్పుడు మనకి కొండకి దిగువన 120 మెట్లు దాకా ఉంటాయి. అక్కడికి వెళ్ళేటప్పటికి ఆ స్వామి ఆ పైన నుంచి శిఖరం ఎత్తేసి ఇక్కడికి వచ్చేప్పటికి విపరీతమైన ధ్వనులు శబ్దాలు వచ్చింది. దేవుడి నా పక్కన వస్తుంది ఒక సన్యాసి కదా, కాబట్టి ఇంత శబ్దాలు అసలు ఎవరు ఏంటని చెప్పి నేను ఎదురు చూసింది. నేను చూడబాహమని కూడా చూశావు కాబట్టి నీకు బాల్యంలోనే పూర్వజన్మ యొక్క కర్మ ఫలితాన్ని బట్టి నీకు మోక్షాన్ని ఇస్తున్నాను అని చెప్పి నాకు మోక్షాన్ని ఇచ్చాడు. అక్కడ ముందుగా నిన్ను దర్శనం చేసుకుని తర్వాత నా దర్శనం పొందుతారు అందరూ కూడా భక్తులు, నీకు అనుగ్రహాన్ని ఇస్తున్నాను చాలా నీకు కాబట్టి మాయా గర్భం అని చెప్పేసి ఆమెకు ఇచ్చేశాడు. అదే ప్రకారంగా ఇక్కడికి వచ్చిన తర్వాత బ్రహ్మదేవుడు అడిగాడు, ఏంటి నాయనని చెప్పి మన లోకాలకు మనం వెళ్ళాలి అని చెప్పంటే అప్పుడు నేను అక్కడ తపస్సు చేశాను కాబట్టి ఆ పర్వతం మీద ఒక ఆత్మలింగాకారాన్ని ఇచ్చాడు, తపస్సు చేసే స్థలం అది. అయితే ఇక్కడ నివసించి బ్రహ్మదేవుని యొక్క శిఖరం మీద ఎందుకున్నాడు అంటే భృగు మనిషి శాపం వల్ల భూలోకంలో దేవాలయాలు పూజలు పురస్కారాలు విగ్రహాలు లేవు. అందుకని చెప్పని అటు విష్ణుమూర్తి చేసిన శిఖరం మీద కాకుండా నా శిఖరం మీద కాకుండా నీ శిఖరం మీద ఉండి పూజలు అందుకుంటారు అని చెప్పని బ్రహ్మదేవుడు చెప్పడం జరిగింది ఈశ్వరుడు. అందుకని చెప్పి ఇక్కడ మెట్ల పూజ చేస్తారు 747 మెట్లు. ఆ 747 మెట్ల పూజ చేస్తే అది బ్రహ్మదేవుడు చేసింది ఆ మెట్ల పూజ. ఆ బ్రహ్మదేవుడి యొక్క తపస్సు అనుగ్రహం ఈ భక్తుల మొత్తానికి కూడా కలుగుతుంది, శివదర్శనం చేసుకుంటారు. ఈయన తర్వాత విష్ణుమూర్తి అడిగారు, నేను తపస్సు చేశాను కదా స్వామి, ఈ యొక్క తపస్సు ఫలితం ఎలా జరగబోతుంది భక్తుడికి అని చెప్పంటే అక్కడ ఒక శిఖరం గద్దలబోడు అంటారు, గద్దలు ఎక్కువ ఉన్నాయి అప్పట్లో పూర్వం, అంటే ఒకే వాయిగా ఉంటుంది ఏకశిలగా. అక్కడ జలం ఉద్భవించేట్టుగా చేశాడు ఆయన. ఆ జలం ఎంత లోతుందో ఎవరికి తెలియదు, ఆ కోడి ఇప్పటికి కూడా అయితే ఎంత సమ్మర్మైనా సరే ఎండిపోదు, చాలా పవిత్రమైన జలంగా ఉంటుంది. ఆ జలంలో ఎవరైనా స్నానమాచరించి లింగాకార స్వరూపాలు చూస్తారో పాపం విమోచనం అయిపోతుంది అని చెప్పాడు విష్ణుమూర్తి. మీరు తప్పు చేసే స్థలం మీద జరుగుతుంది, అది విష్ణుశేఖరంగా పేరు పడుతుంది అన్నారు. తర్వాత ఆ స్వామివారు ఎప్పుడైతే ఇక్కడ తపస్సు చేసిన సమయంలో సప్త ఋషులు వచ్చి ఇక్కడ 7 కోనేరు ఏర్పరచుకొని ఆ స్వామివారికి అభిషేకాలు వేశారు. అయితే విష్ణుమూర్తికి దశావతారాలు అంటారు 10. అలానే ఈశ్వరుడికి 27 అవతారాలు ఉంటాయి, లీలలు అంటారు. దాంట్లో 25వది దక్షిణామూర్తి లీల. ఈ దక్షిణ యజ్ఞం అనంతరం వచ్చాడు కాబట్టి దక్షిణామూర్తిగా ఇక్కడ దేవతలందరూ కూడా గురోపదేశం యొక్క చేసిన స్థలము. అయితే దేవతలందరూ కూడా అందుకని చెప్పని ఈయన కనుక ఎప్పుడైతే స్వామివారిని చూసి దర్శనం చేసుకొని అనుగ్రహాన్ని పొందుతారో వారికి మేధస్సు
బుద్ధి, ప్రజ్ఞ, బలము, ఆయుష్, తేజస్సు ఇవన్నీ కూడా అనుగ్రహిస్తాడు. గురుబలం బాగా ఉంటుంది. దక్షయజ్ఞానంతరం వచ్చాడు కాబట్టి అది యొక్క మహానుభావుడు. అయితే ఇలా జరుగుతున్నది. తర్వాత చౌడుల కాలంలో ఈ దేవాలయాన్ని తర్వాత దసరాపేట జమీందారు గారి రామకృష్ణ రాజా మల్రాజు వెంకట అజయకృష్ణ కొండారాయణ గారి యొక్క వంశస్థులు ఈ దేవాలయాన్ని నిర్మించడం, ఆ స్వామివారికి ధూపదీప నైవేద్యాలు ఏర్పాటు చేయడం, దానికి 300 ఎకరాల చిల్లర దాకా స్వామివారికి ఇవ్వడం జరిగింది. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఆ ప్రకారంగా కైంకర్యాలు మొత్తం కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే 99లో ఈ యొక్క భక్తులందరూ కూడా దేవాలయానికి వచ్చి 747 మెట్లు ఎక్కి దర్శనం చేసుకునే విధంగా ఉన్నారు కాబట్టి అని చెప్పిన ఉద్దేశంగా అప్పుడు ఉన్న యొక్క శాసనసభ్యులు కోదండరామరావు గారు ఈ యొక్క దేవాలయానికి ఘాట్ రోడ్ వేయడం జరిగింది. ఎన్టీ రామారావు గారు శంకుస్థాపన, తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒకరు అది చేశారు. ఆ ఘాట్ రోడ్ వేసిన తర్వాత ఈ దేవాలయానికి 2000 సంవత్సరంలో దేవాలయం పనుల నిర్మాణం జరిగింది. స్వామివారిని కదిలించకుండా దేవాలయం ఒక విస్తీర్ణం చేసి భక్తులకి అసౌకర్యం లేకుండా ఉండాలనే ఉద్దేశంగా తర్వాత పర్వతాన్ని కూడా చాలా విస్తీర్ణం చేశారు. ఆనాటి ఎన్నో రూములు, వస్తువులు కానివ్వండి, భక్తులకి ఏదైనా ఎలాంటి ఇబ్బంది, వాటర్ కానివ్వండి, ఏ ఇబ్బంది లేకుండా చేసుకుంటూ వస్తున్నారు. రేపు అందుకని చెప్పని ఈ దేవాలయం చాలా అభివృద్ధి చెందింది. ఆనాడు సంవత్సరం ఆదాయం కూడా చాలా తక్కువ ఉండేది. మాకు 16 లక్షలు ఉండేది సంవత్సరానికి. ఇవాళ 9 కోట్ల దాకా ఉంది. అది పెరిగింది. భక్తులు కూడా ఆ రోజు వేలంలో ఉండేవాళ్ళు ఇవాళ లక్షల్లో వస్తున్నారు ఈ స్వామివారికి. ఎంతోమందికి ఆ స్వామివారి అనుగ్రహం వల్ల సంతానం లేని వాళ్ళకి సంతానం, రోగపీఠుల వారికి రోగం నయం కావడం, అట్లనే రుణబాధలు ఉన్న వారికి రుణాలు తీరడం, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి యొక్క సమస్యలు భక్తులందరూ కూడా తీర్చడం జరిగింది. ఆ పరమేశ్వరుడు ఆ రూపంలో మొక్కుకున్న వారందరికీ కూడా కొంగు బంగారం అయి ఉన్నారు కోటప్పకొండ. అయితే రేపు ఫిబ్రవరిలో రేపు వచ్చే 26 ఎల్లుండి ఈ యొక్క మహాశివరాత్రి జరుగుతుంది స్వామివారికి. ఈ మహాశివరాత్రి అంటే శివుడు కైలాసం వీడి భూలోకానికి నుంచి లింగంలోకి ఉద్భవించిన యొక్క రోజే లింగోద్భవ కాలము అంటారు. శివుడు పుట్టిన నక్షత్రం ఆర్ద్ర నక్షత్రం మార్గశిర మాసంలో వచ్చే యొక్క ఆర్ద్ర నక్షత్రం రోజున ఆ స్వామివారి జన్మం జరిగింది నక్షత్రం. అయితే లింగంలోకి ఉద్భవించింది మహాశివరాత్రి రోజు. ఎప్పుడైతే భూలోకంలో మానవులందరూ కూడా ఆ స్వామి వస్తున్నాడు, పై కైలాసం నుండి వీడి ఆ పరమేశ్వరుడు అనుగ్రహించడానికి లింగ రూపంలోకి ధరించబోతున్నాడు. కాబట్టి మొత్తం కూడా బాధ దొరికిపోతుందని చెప్పని ఆయన వచ్చేంతవరకు కూడా రాత్రి 12 వరకు కూడా చాలా ప్రభలని, హరికథలని, బుర్రకథలని, ఆ రోజున తోలు బొమ్మలని ఇట్లా సాంస్కృతిక కార్యక్రమాలు చేసుకుంటూ జాగరణ చేసి 12 గంటలకు ఆయన వచ్చిన తర్వాత ఆ లింగంలో తేజోరూపం అయిన తర్వాత తెల్లవారు కూడా అభిషేకం చేయడం జరిగింది. అదే లింగోద్భవ అభిషేకం జరుగుతుంది. కాబట్టి ఆ ప్రకారంగా 26వ తారీఖున ఉదయం బ్రాహ్మీ ముహూర్తం కన్నా ముందుగా లేచి ఈ స్వామివారికి 2 గంటలకల్లా బిందె తీర్థం తీసుకొస్తాం. 3 గంటల దగ్గర నుంచి బ్రాహ్మీ ముహూర్తం దాకా స్వామివారికి అభిషేకం జరుగుతుంది. బ్రాహ్మీ ముహూర్తం అయిన అనంతరం స్వామివారి భక్తులకి అందరికీ కూడా ఇంకొక అభిషేకాలు కానివ్వండి, శేఖర దర్శనం కానివ్వండి, ప్రత్యేక దర్శనం కానివ్వండి, ఉచిత దర్శనాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఏర్పాటు జరుగుతూ ఉంటాయి, దర్శనాలు జరుగుతూ ఉంటాయి. అదే ప్రకారంగా మధ్యాహ్నం 2 గంటలకి మళ్ళీ స్వామివారికి త్రికాలార్చన జరుగుతుంది. కాబట్టి స్వామివారికి మళ్ళీ కూడా మహానివేదన ఏమి జరుగుతాయి ఆ రోజున అవసరమైన. అయిన తర్వాత ఇది స్టేట్ ఫెస్టివల్గా ఈ దేవాలయం ఉన్నది కాబట్టి, ప్రభుత్వం గుర్తించిన ఒక దేవాలయం కాబట్టి సాయంత్రం 6 గంటలకి మన ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు, ప్రభలి సమర్పించడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ వంశపారంపర్య వ్యవస్థాపక ధర్మకర్త రాజా రామకృష్ణ కొండలరావు గారి యొక్క వంశస్థులు రామకృష్ణ కొండలరావు గారు ఈరోజు ఆ రోజు సాయంత్రం 6 గంటలకి ఆ ఫ్యామిలీగా వచ్చి ఆ లింగోద్భకాల అభిషేకం మొత్తం కూడా చేస్తారు. తెల్లవారు మహారుద్రాభిషేకం అంటారు. అది 100 రుద్రాలు దాటితే మహారుద్రాభిషేకం. అది తెల్లవారి 27వ తారీఖు ఉదయం వరకు చేస్తారు. కాబట్టి రేపల్లా కూడా 26 2 గంటల దగ్గర నుంచి మర్నాడు 27వ తారీఖు మధ్యాహ్నం వరకు కూడా 12 గంటల వరకు కూడా దేవాలయం ఎప్పుడు కూడా దర్శనం ఆగదు. రాత్రి బాగుండు 2 రాత్రులు పగలు. తర్వాత 27 అలంకారం అయిన తర్వాత స్వామివారికి అప్పుడు మహానివేదన పెడతారు. స్వామివారికి సంబంధించిన యొక్క నైవేద్యం పెడతారు. పూర్ణాహుతి కార్యక్రమం అవుతుంది. అప్పటితోటి ఈ యొక్క మహాశివరాత్రి ఉత్సవం పరిపూర్ణం అవుతుంది. ఈ దేవస్థానంలో వైశాఖ మాసంలో శ్వేత మల్లిక లక్ష బిల్వార్చన పూజ జరుగుతుంది. అంటే 1,00,000 మల్లెపూలతోటి అభిషేకం జరుగుతుంది వైశాఖ మాసంలో. తొలి ఏకాదశి ప్రధానంగా జరుగుతుంది. అదే ప్రకారంగా కార్తీక మాసంలో ఈ యొక్క పౌర్ణమి రోజున జ్వాలాతోళ మహోత్సవం మహోన్నతంగా జరుగుతుంది. ఇక్కడ కార్తీక మాసం 4 రోజులు కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.
రేపు వచ్చే యొక్క శివరాత్రి, ఈ శివరాత్రి కూడా తొలిరోజు ఉగాది పండుగ రోజు పంచాంగ శ్రవణాలు కానీ ఇట్లాంటి కైంకర్యాలు మొత్తం కూడా యథాప్రకారంగా శాస్త్రోక్తంగా శైవాగమోక్తంగా కారణాగమంగా ఈ దేవాలయాన్ని పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎవరైతే ఈ స్వామివారిని మేధాలక్షణాలు స్వరూపంగా ఉన్న పరమేశ్వరుని చూస్తారో వారికి ఆ మేధస్సు, బుద్ధి, ప్రజ్ఞ, బలము, ఆయుష్, గురుబలం ఇవన్నీ కూడా వస్తాయి ఆ పరమేశ్వరు అనుగ్రహం వల్ల. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భక్తులు వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారికి పాత్రలు వచ్చి ఉన్నాం. అదే ప్రకారంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వచ్చే భక్తులకి వాటర్ కానివ్వండి, క్యూలెన్స్ కానివ్వండి, బస్సు సదుపాయం కానివ్వండి, అనేక రకాలైన యొక్క సదుపాయాల మొత్తం కూడా ప్రభుత్వం తరఫునగా దేవాలయ ధర్మాదాయ శాఖ తరఫున ఏర్పాటు చేయబట్టి ఎలాంటి ఆలోచన పెట్టుకోకుండా అందరూ కూడా వచ్చి భక్తుల అధిక సంఖ్యలో స్వామివారి దర్శనం చేసుకొని ఆ కృప పాత్రగా చెప్పి కోరుకుంటున్నారు. త్రికోణ స్వామి దేవస్థానం కోటప్పకొండ ప్రధాన అర్చక అప్పాయి కృపలు నా పేరు. మన ఛానల్ అభివృద్ధి చెందాలని ఆశీర్వదించారండి అర్చకులు సుబ్రహ్మణ్యం గారు. నాకు చాలా సంతోషం అనిపించింది. మాటలు కూడా రాలేదండి చెప్పడానికి. ఆ శివుడే ఆశీర్వదించినంత సంతోషంగా అనిపించింది. చూడండి, మీకు గుడి క్లోజ్ అయిన తర్వాత కూడా నేను గుడి మొత్తం కవర్ చేస్తున్నాను. ఇందాక హడావిడిగా లోపలికి వెళ్ళిపోయాము తలుపులు క్లోజ్ చేస్తారని. క్లోజ్ చేసే టైంలో కూడా మన కోసం ఒక పావు గంట టైము వాళ్ళు వెచ్చించి వీడియో షూట్ చేయడానికి అనుమతి ఇచ్చారండి. అది నిజంగా ఆ త్రికోటేశ్వరుడు కల్పించిన అవకాశంగా భావిస్తున్నాను. చాలా సంతోషపడ్డానండి. ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఇది లిఫ్ట్లో బయటకు వచ్చే దారండి. చూడండి ఎంత అందంగా ఉందో. ఇది కెమెరాకి ఇలా ఉంది కానీ మామూలుగా అయితే అసలు 2 కళ్ళు సరిపోలేదండి చూడటానికి. ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత ఇది ఎంట్రన్స్ అండి శివుడి దర్శనానికి. ఇందాక మనం లిఫ్ట్ మార్గం చూసాం కదా, ఇదేమో మామూలుగా నడక దారి. ఇలా వెళ్ళి మెట్లెక్కితే శివుడి దర్శనానికి మనం వెళ్తాము. కానీ దానికంటే ముందు ఇక్కడ మనం ఇందాక అర్చకులు చెప్పారు కదండి, అలా ఆనందవల్లి అమ్మవారిని మనం ఇక్కడ దర్శనం చేసుకోవాలి. ఈ కోటప్పకొండకున్న ప్రత్యేకతే అది. ఆమె దర్శనం అయిన తర్వాతే మనం ఆ శివుడి దర్శనం చేసుకోవాలండి. అప్పుడే మనకి పూర్తి శివ దర్శనం అనుగ్రహిస్తాడు ఆయన. నందీశ్వరుడు ఇందాక మీకు సరిగ్గా చూపించలేకపోయాను, అందుకని ఇప్పుడు చూపించాను. ఇదండి ఆనందవల్లి అమ్మవారి టెంపుల్కి దారి. మెట్ల మార్గంలో వచ్చే వాళ్ళకి ఆనందవల్లి అమ్మవారి గుడి తగులుతుంది. మనకి బండి మీద వచ్చాం కాబట్టి ఘాట్ రోడ్లో మనం ప్రత్యేకంగా వెళ్ళాలి. కొంచెం ముందుకు వెళ్ళి కిందకి దిగాలండి. ఆ మెట్లు చూపించిన మెట్లు కిందకి దిగాలి. దిగి ఆనందవల్లి అమ్మవారిని దర్శనం చేసుకుని రావాలి. అంత పైనున్న శివుడు చూస్తున్నారు కదా మీరు, ఎంత పైకి ఉన్నాడో శివుడు. అక్కడి నుంచి శివుణ్ణి ఇక్కడ వరకు దించింది ఆమె అండి. ఆమె భక్తి చేతే శివుడు ఇక్కడ వరకు వచ్చాడు. అదే అంత పైకి ఉంటే ఇంకా అసలు మన వల్ల అయ్యేది కాదండి ఆ మహాశివుణ్ణి దర్శనం చేసుకోవటం. ఇది బయటకు వచ్చే దారండి. వెళ్ళే ముందు విఘ్నేశ్వరుడికి దండం పెట్టుకున్నాము. ఇదిగోండి వచ్చే ముందు కూడా ఒకసారి విఘ్నేశ్వరుడిని షూట్ చేస్తున్నాము. ఇదే ఆర్చి. ఆర్చి పక్కనే విఘ్నేశ్వరుడు ఉంటాడండి. ఇందాక చెప్పాను కదా మీకు ఆర్చి అని. ఇదండి ఇక్కడ మనం పైనుంచి చూడొచ్చు. అది అసలు కోటప్పకొండ మొత్తం ఎలా వెలిగిపోతుందో పెద్ద పెద్ద విద్యుత్ దీపాలతో, ప్రభలతో. అందులో ప్రభలేవి దీపాలేవి మనకేం అర్థం కావట్లేదండి. పెద్ద పెద్ద లైట్ల LED బల్బులా కనిపిస్తున్నాయి కదండి, అవన్నీ ప్రభలు. మిగతావన్నీ విద్యుత్ దీపాలు. దర్శించండి, తరించండి.